జెండా హరిజెండా సిద్ధాంతాలను ఏకం చేసినటువంటి ఎందరో మహనీయులు వాళ్ళందరికీ వందనాలు. దళితోద్యమాలని బీసీ ఎస్టీ ఐక్యమత్యాన్ని చాటందు కొరకు నిరవిరామ కృషి చేస్తున్నటువంటి 35 సంవత్సరాల మా అన్యోన్య సంబంధం, బంధం, అనుబంధం పెద్దలు జేవిరాజు గారు, పాలడుగు భాస్కర్ గారు, అదేవిధంగా నన్ను చాలా బతిలాడిండు, చాలామంది ఉన్నారు. అందుకొరకే సభకు నమస్కారాలు. ఈ సమాజం సమసమాజంగా వర్ధిల్లాలని కలలు కంటున్నటువంటి వ్రాతపూర్వకమైన సాక్ష్యాలు ఇస్తున్నటువంటి ఏకు తిరుపతి గొల్లపల్లి దయానంద్, అందరికన్నా మించినటువంటి హృదయధనుడు జి రాములన్న, ఒక సిద్ధాంతాలని పునికి పుంజుకొని అందరి మధ్యలో సంధానకర్తగా ఉంటున్నటువంటి చిరంజీవి తమ్ముడు కైలాబాబు సభాధ్యక్షుల వారికి ప్రోటోకాల్గా దండాలు. బౌద్ధమందున అష్టసూత్రములు చదివాడు, స్వార్థం వీడితే సమస్త విజయం వన్నాడు. నిమ్న జాతులను జాగృతి పరిచిన మహాత్ముడు. బాబు ప్లీజ్ మాట్లాడకండి ప్లీజ్. నిమ్న జాతులను జాగృతి పరిచిన మహాత్ముడు, సమసమాజ వ్యవస్థాపకుండు అంబేద్కరుడు, మహనీయుండు. బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. అడుగడుగున అవమానపు దైన్య స్థితి, గుండె మండి పెకిలించిన రౌద్ర స్థితి, అవనిలోని అసమానత మూల కారణం శోధించి లిఖించినట్టి అంబేద్కర్ యుగం విధి. సమతవాది జగజీవను జీవిత సందేశం ఇది, బోధించు సమీకరించు పోరాడు అన్నటువంటి రాజ్యాంగ నిర్మాత 7 మందిది బారాన వంతు తనే భుజస్కంధాల మీద వేసుకొని అధ్యక్షుడే రాసినటువంటి ఆ రాజ్యాంగం మనకు అన్ని మతాల కన్నా అన్యుల కన్నా ప్రమాణం అయింది. ఈనాడు ప్రమాదంలో పడుతున్న పరిస్థితులలో మీరన్న ప్రతి దానికి నేను ఏకీభవిస్తూ, నన్ను అంటే విపులీకరించొద్దు అన్నాడు కాబట్టి మీరు అన్నదాన్ని అన్నిటిని ఏకీభవిస్తూ మీతో ఉంటానని విజ్ఞప్తి చేసుకుంటున్నా. అదే సమయంలో నా కులం సమత, నా మతం మమత, నా గమ్యం మానవత. కానీ ఈ సిద్ధాంతం మీద నేను బతుకుతున్నా, సంస్కర్తల బాటలో బతుకుతున్నా. చాలామంది అంబేద్కర్కి ఎవరైతే సంస్కర్తల బాటలు నడిచిండో, పూలే, గాడ్గే బాబా, గాడ్గే ఆశీర్వాదం తీసుకొని నాగపూర్ 5 లక్షల మందిని తీసుకొని అంబేద్కర్ చనిపోయిన తర్వాత గాడ్గే బాబా గుండె వాళ్ళకి 20 రోజులలో నెలలో పట్టిన చనిపోయింది. అట్లాంటి వాళ్ళని నేను ముందు చదువుకున్నా, వాళ్ళందరూ నాకు ఆదర్శం. ఆ తర్వాతనే నేను నేర్చుకున్నాను అంబేద్కర్ని. కానీ ఇందరి హృదయం కూడితేనే మొత్తం భారతదేశంలో ఉన్న సంస్కర్తలు, విప్లవోద్యమాలు, విశ్వవిజేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చదువుకున్నటువంటి అంబేద్కర్ యొక్క ఆ సిద్ధాంతమే నీకు నాకు సిద్ధాంత పాఠాలు నేర్పినటువంటి సంస్కర్త అంబేద్కరుడు. అట్లాంటి అంబేద్కరుడు బాటలో నీవు నేను నడుచుకోవాలని ఇంతకుముందు పాలడుగు భాస్కర్ తమ్ముడు చెప్పిండు ఒక మాట, కొట్లాడుతున్న సమయంలోని. కానీ మధ్యవర్తులు సరిగ్గా పనిచేయడం లేదు. మధ్యవర్తులు ఆనాడు ఉన్నోళ్ళు పుణ్యమూర్తులు చనిపోయిన వాళ్ళకి నేను కడుపులా నుంచి నా హృదయంతో పాదాభివందనాలు తెలియజేస్తున్న కేజీ సత్యమూర్తి గారు, గద్దర్ గారు, బతుకున్నటువంటి కత్తి పద్మరావు గారు, తిరుపతి గారు, సూర్యనారాయణమూర్తి గారు, ఇంకా బతుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వచ్చి నేను చాలా సీరియస్నెస్ ఉన్న సమయంలో నేను సభాధ్యక్షులైనటువంటి స్కైలాబ్ గారు మీకు దండం పెట్టి చెప్తున్నా, మీరు ఎందుకంటే మీకు కులం మతాన్ని పాటించారు కాబట్టి, మేము పక్షపాతులం కాబట్టి మమ్మల్ని క్షమించాలి. కానీ మా కులాలు కలిసి ఉండేందుకు ప్రతిపాదన నాది ఏమంటే, 2 కులాలు కొట్లాడుకుంటున్న ఈ సమయంలో 59 కులాలకు లాభం కావాల్సిన ఈ సమయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను సఫలం కావాలని కోరుకునే మాకు మీరు అండగా ఉండి ఏ కొట్లాటలు రాకుండా చూడంలో సంధానం చేయాలని
బీసీ వర్గాలను, ఓసీ వర్గాలను కోరుకుంటూ, ప్రత్యేకంగా కమ్యూనిస్టులను కోరుకుంటూ, నల్లా సూర్యప్రకాష్ మొదలైన మీ వాళ్ళందరినీ కోరుకుంటూ, భాస్కర్ గారు కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీ అన్న, మీ తమ్ముడు. కారణం ఏమంటే నేను వెళ్ళాలి అని రాసిచ్చిన, నేను టిఎన్ సదాలక్ష్మి గారి సభకు మీరందరూ రావాలి, ఈ వేళనో రేపు అధికారికంగా ప్రకటన వస్తుంది, నన్ను దానికి అధ్యక్షుని చేసినారు నిన్ననే. కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి. కాబట్టి ఆ యొక్క సభను జయప్రదం చేసేందుకొరకు 25 తారీఖు డిసెంబర్ నాడు ఇందిరా పార్కులో రావాలని, ఆ తర్వాత బొల్లారని కూడా ఉంటుంది, రావాలని మీ అందరికి పిలుపునిస్తూ అధ్యక్షుని ఎన్నుకున్నందుకు కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు.